ఆ ట్రయల్ అనేది మాకు ఫస్ట్ ప్రతి లాయర్కి ఒకటే చెప్తాడు, డిలే జస్టిస్ ఈజ్ ద డినై జస్టిస్. ఎప్పుడైతే డిలే అవుతుందో జస్టిస్ డినై జస్టిస్, అదొక ప్రోవర్బ్. నేను ఏమన్నానంటే అండర్ ట్రయల్ ప్రిజనర్స్కి సంబంధించి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కానీ ల్యాక్ ఆఫ్ స్టాఫ్ కానీ, సో ల్యాక్ ఆఫ్ స్టాఫ్ ఉంటారు, జనాభా లేరు కోర్టులు, అంత తగ్గ జనాభా లేరు, స్టాఫ్ లేరు, కోర్టులు పెంచాలి. భారతదేశ జనాభా ఎంతో మీకు ఐడియా ఉందా గురుగారు? ఐడియా ఉంది కదా, 142 కోట్ల మంది, 150 కోట్ల మంది. 150 కోట్లకి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి తెలుసా మీకు? సుమారు 5 కోట్ల చిల్లర కేసులు ఈరోజు స్టిల్ పెండింగ్ ఉన్నాయి. 5 crores. ఇంకా చిల్లర ఉంటాయి. ఓకే. మరి రోజు పడే కేసులు కాకుండా. ఓకే. మరి ఇవన్నీ గణాంకాలు చెప్తున్నప్పుడు భారతదేశంలో ఎప్పుడైతే సిస్టమ్ అనేది మారాలి, లీగల్ వ్యవస్థ మారాలి. విదేశాలు అలా ఉండదండి. మీరు ఎందుకండి ఒక అబ్బాయిని, ఒక చిన్న పాపని ఒక అతను రేప్ చేసి చంపుతాడు, మనం చూస్తుంటాం. సరే, అతనికి పోక్సో యాక్ట్, తర్వాత జైలు శిక్ష, అవన్నీ పక్కన పెట్టండి. అదే సీను వేరే దేశంలో అయితే ఎన్ని రోజుల్లో అతను గురి శిక్ష వేస్తారండి? గల్ఫ్ కంట్రీలో ఎన్ని రోజులు వేస్తారు తెలుసా మీకు? 1 వీక్లో క్లోజ్ చేసి అతను బహిరంగ గురి తీస్తారు. బహిరంగ శిరచ్ఛేదనం కూడా జరుగుతుంది.